మత్తొక్కిపోయే సంగీతాలు వచ్చాయి. మతిపోగొట్టే ఇల్లులు కడుతున్నారు, టౌన్స్ కడుతున్నారు. మతిపోగొట్టే సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఒకటి రెండు కాదు, వ్యవసాయాలు చేస్తున్నారు, ఇల్లులు కట్టుకుంటున్నారు. ఎక్కడికక్కడే మత్తొక్కిపోయే అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. మత్తొక్కిపోయే సంగీతాలు పుట్టించారు. ఇలాంటి మత్తు వాతావరణంలో ఉండగా వీళ్ళు వాడగట్టి చెప్పండి 3 పిల్లలు కన్నారు. అందరూ ఎవరికి నచ్చిన పనుల మీద వాళ్ళు ఉంటే వీళ్ళ మాత్రం ఏ పని మీద ఉన్నారు చెప్పండి? దేవుని పని మీద ఉన్నారు. ఆ దేవుని పని మీద ఉన్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది అంటే నోవహును బట్టి కుటుంబం రక్షింపబడిందా, కుటుంబం అంతా కలిసి రక్షింపబడిందంటే బైబిల్ చెప్తుంది ఎవరి నీతి వారికే సొంతం, ఎవరి రక్షణ వారికి సంబంధించింది. నన్ను బట్టి నా కుటుంబం రక్షింపబడదు, నన్ను బట్టి నా బిడ్డలు రక్షింపబడరు. నా బిడ్డలకు కూడా దేవుని అనుభవం ఉండాలి. పేతురు ఏమంటాడు తెలుసా? ఆ 8 మంది నీతిమంతులు అన్నాడు. గుర్తుపెట్టుకోండి. అంటే నోవహు ఒక్కడే కాదు నీతిమంతుడు చెప్పండి. నోవహుతో పాటు చెప్పండి నోవహు భార్య నీతిమంతురాలు, నోవహు కొడుకులు నీతిమంతులు, నోవహు కోడళ్ళు చెప్పండి నీతిమంతులు. ఇప్పుడు చెప్పండి 25 ఏళ్ళు కుర్రోళ్ళు, లేదు 100 ఏళ్ళు, ఒక 25 ఏళ్ళు వస్తే 30 ఏళ్ళు వస్తే ఈ 25 ఏళ్ళు 30 ఏళ్ళు కలిపి మొత్తం మీద వాళ్ళకు పెళ్ళిళ్ళు చేస్తే ఆ కోడళ్ళు వస్తే వీళ్ళందరూ యంగేజ్లో ఉన్నారంటారా లేకపోతే వయసు అయిపోయి ఉన్నారంటారా చెప్పండి? ఇప్పుడు చెప్పండి, యంగేజ్లో ఉన్న కోడళ్ళకి వయసు అయిపోయిన అత్తలకే పడుతుందా చెప్పండి? తెల్లారితే కంప్లైంట్లన్నీ ఎవరి మీద చెప్పండి? అత్తగారి మీద. తెల్లారితే కంప్లైంట్లన్నీ ఎవరి మీద చెప్పండి? అత్తగారికి, కోడళ్ళ మీద. నేను అడుగుతున్నాను, ఈ కోడళ్ళు ఈ అత్తలు ఆ రోజు అక్కడ ఉంటే వాడ కాదు కదా చెప్పండి, దాని జాడ కూడా కనబడేవారండి. నేనెందుకు మొత్తం రోజు నేనే మొయ్యాల శాఖలో అంటుంది. అది కదే నాకు వయసు అయిపోయింది నువ్వు మొయ్యి అంటే మొత్తం నీకు మొత్తం అంటావు, నువ్వు చూస్తూ ఉండు. ఈయన గొడవలు ఇంకేమైనా ఉంటాయా? నేను అడుగుతున్నాను. పనికి మాలినోళ్ళు ఉన్నారంటే సంఘానికి వచ్చిన వాళ్ళు పనికి మాలిన గొడవలు పెట్టుకుని అడుగుతున్నాను. అది ఒక ప్రాజెక్టు, వాళ్ళ ఆయనకి దేవుడు ఒక ప్రాజెక్ట్ అప్పగించాడు, నువ్వు వాడని కట్టాలి. ఈ వాడని కట్టాలన్నప్పుడు తన వైఫ్ అది డిస్కషన్ చేస్తుంటే ఆవిడ ఎంత శ్రద్ధగా విన్నది. పనికి మాలిన ఎలిగేషన్ తెచ్చే గొడవలు పెట్టిందా? వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు, మనకేం కట్టబెట్టి, వాళ్ళ పొలం కొనుక్కున్నారు, మనకేం కొనబెట్టి, వాళ్ళందరూ ఏవేవో చేసుకుంటున్నారు, మనకేం చేయబెట్టి, వాళ్ళందరూ చూడు సంగీతాల్లో నైట్ టైం ఆహ్లాదకరమైన వాతావరణం పార్టీలకు వెళ్తున్నారు, నన్నే పార్టీకి బయటికి తీసుకెళ్ళబెట్టని ఇలాంటి ఎదవ సబ్జెక్ట్ ఏమని చెప్పిందా? ఏమని గుర్తుపెట్టుకోండి, మీరు కూర్చుంటే నేను కూర్చుంటా, అండ్ మీరు నవ్వుతే నేను నవ్వుతా, మీరు దేవుని కోసం ఎండలో పని చేస్తే నేను పని చేస్తా, మీరు పరిగెడితే నేను పరిగెడతా, మీరు ఆగమంటే నేను ఆగుతా. మనం దేవుని కోసం చచ్చిపోదామంటే చెప్పండి నేను కూడా చచ్చిపోతా. అలాంటి తల్లి అవ్వ తర్వాత రెండో అవ్వలాగా నోవహు భార్య నిలబడింది కనుకే ఎంతమందిని పుట్టాం గుర్తుపెట్టుకోండి. అసలు ఈ యూనివర్స్లో మదర్స్ కోసం మాట్లాడితే హైలైట్ సీన్లు ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది అవ్వ తర్వాత మరొక అవ్వ నోవహు భార్య. ఆవిడ మాట వినకపోతే ఏంటి పరిస్థితి? ఆవిడ మాట వినకపోతే ఏంటి పరిస్థితి? ఆ తర్వాత వచ్చిన కోడల మాట వినకపోతే ఏంటి పరిస్థితి? వాళ్ళందరూ కలిసి ఎంత బాగా ఉన్నారు. ఒక్కసారి 6వ అధ్యాయం 9వ వచనం చూడండి. 6వ అధ్యాయం 9వ వచనం. నోవహు వంశావళి ఇదే, తన తరములో నిందారహితుడై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచిన. ఇప్పుడు నోవహు ఒక్కడే నీతిపరుడా? నోవహు ఒక్కడే నిందలేనివాడా? ఇప్పుడు అడుగుతున్నాను, నోవహుతో పాటు కూడా ఆ 7 కూడా నీతిపరులు నిందలేనివారే చెప్పండి. ఆ 7 కూడా ఎక్కడ? ఒకసారి పేతురు పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చూడండి. పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. త్వరగా ముగిద్దాం. పేతురు పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు
ఆయన ఆత్మరూపిగా వచ్చాడు. ఆయన ఆత్మరూపిగా వచ్చి అక్కడ సువార్త ప్రకటిస్తున్నప్పుడు అనేకులు చెరలో ఉంటే 8 మంది మాత్రం ఎక్కడ ఉన్నారు చెప్పండి? ఆయన రక్షణకు దగ్గరగా ఉన్నారు. నా మాటలు అర్థమవుతున్నాయా? నోవహు ఎంత కసి కలిగిన విశ్వాసో ఆ మాత్రం ఆయనకి సరి అయిన సమవుజ్జి ఎవరో తెలుసా? నోవహు భార్య. సంఘాలు, కుటుంబాలు ఎప్పుడు బాగుంటాయి చెప్పనా? మగాడు ఈదులోకి వచ్చి మీసాలు మెలేయాలంటే గుర్తుపెట్టుకోండి, వెనకాల ఆవిడ తినంగా ఉండాలి. అప్పుడే సరైన మదర్స్ డే. మదర్స్ డే అంటే పిల్లలు కన్న వాళ్ళందరూ మదర్స్ డేలో గుర్తుపెట్టుకోండి, మదర్స్ డేలో నిలబడిపోయినట్టు కాదు. మదర్స్ డే అంటే చెప్పిన ఖండమే కాదమ్మా, చెప్పండి, ఖండమే కాదు. నీ భర్తకి, నీ బిడ్డకి, నీ కుటుంబానికి అర్థవంతమైన తల్లిలా ఉండాలి. కనిన తల్లులందరూ కూడా ఇంతే మాతృమూర్తి ప్రేమ కలిగిన వారికి ఒకవేళ మీరు అనుకుంటే, తల్లులు మొన్న ఆ మధ్య మీరు చూసలేదు, ఏడుస్తున్నాడని బిడ్డని నేలకేసి కొట్టేసిన తల్లులు ఉన్నారని మీరు నమ్మగలరా? బిడ్డ మీదకి ఎక్కి అంత బరువున్న ఆమె బిడ్డ గుండెల మీదకి ఎక్కి నిలబడితే బిడ్డ చచ్చిపోయిన వైనం కలిగిన తల్లులు ఉన్నారని మీరు నమ్మగలరా? ఏడేడు నీటిలో పడేసిన తల్లులు, బిడ్డలు వేడివేడి నీటిలో పడేసిన తల్లులు ఉన్నారని మీరు నమ్మగలరా? నేను అడుగుతున్నాను. పిల్లలను సాకడం అనేది ఒక తలపోటు. వాళ్ళు నిద్రవరు, చెప్పండి, నిద్రనివ్వరు. ఎంత ఓపిక! ఒక పక్క వాడ, మరో పక్క బిడ్డలు, మరో పక్క వాళ్ళ ఎదుగుదల, వాళ్ళ యొక్క పనులు, వాళ్ళ పెంపకం, వాళ్ళ టయానికి భోజనం, భర్తకు కావాల్సిన భోజనం, ఇవన్నీ వెనకుండి చక్కబెట్టిందంటే నోవహు సక్సెస్ అవడానికి కారణం గుర్తుపెట్టుకోండి, నోవహు భార్య వెనకాల ఉంది. గుర్తుపెట్టుకోండి, వెనకాల ఈవిడ ఆయన తెల్లవార్లు లేదా ఉదయం నుంచి సాయంత్రం పని చేసుకుంటూ వస్తే ఇంటికి వచ్చేసరికి యదవనాస పెట్టింది అనుకోండి, కట్టగలడా? మదర్ అనే దానికి కేవలం బిడ్డల కండమే కాదు, గుర్తుపెట్టుకోండి, మొత్తం కుటుంబం నీ చేతుల్లో ఉంది. దేవుని చిత్తం నీ చేతుల్లో ఉంది. భర్త జీవితం నీ చేతుల్లో ఉంది. ఆయన లక్ష్యాలు నీ చేతుల్లో ఉన్నాయి. బిడ్డల భవిష్యత్తు నీ చేతుల్లో ఉంది. ఇవన్నీ నీ చేతుల్లో ఉన్నాయి. నువ్వు తలతిక్కలేసాలు వేస్తే కుటుంబం జలప్రలయంలో ఆ రోజు కొట్టుకుపోదును. ఈరోజు తలతిక్కలేసాలు వేస్తే ఈ రాబోతున్న ప్రళయంలో కుటుంబాలు కొట్టుకుపోతాయి. భార్య అనగానే బట్టలు ఉతికిందా, భార్య అనగానే వంట చేసిందా, భార్య అనగానే వచ్చిన వెంటనే పలకరించిందా, ఇదే కాదు. భార్య అనగానే కట్టుకున్న వాడిని అర్థం చేసుకుందా, ఆ కట్టుకున్నవాడికి అనుకూలంగా అదే లెగసీతో బిడ్డలకు ఆ మాటలు నేర్పిస్తుందా? భార్య అనగానే భర్తని ఫైనాన్షియల్గా, హెల్త్ పరంగా ఆయన ఒత్తుల్లో అర్థం చేసుకునే విధంగా ఉందా? గుర్తుపెట్టుకో, నువ్వు తల్లిగా ఉండాల్సింది పిల్లలకే కాదు, నువ్వు పని వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు తల్లిగా ఉండాల్సిన ముఖ్యమైన వ్యక్తికి ఎవరికో తెలుసా? నీ భర్తకి. ఉన్నావా? ఆడి ఇసుగుపోయి వస్తే కరివేపాకు అయిపోయింది అంటది. ఇప్పుడు కరివేపాకు ఇప్పుడు చెప్పకపోతే నష్టమా? కరివేపాకు అయిపోయింది, గ్యాస్ అయిపోయింది అని అడుగుతున్నాను. ఇలా నష్ట తినేసి అప్పుడప్పుడు ఆ పిల్లల్ని సంకనేసుకుని, ఒకప్పుడు గొడవలు అయితే పెద్దోళ్ళు అనేవారు ఆగు, పిల్లలు ఉన్నారు ఆగు అనేవారు. ఇప్పుడు అలాగా సంకనేసుకుని ఇలా సంకనేసుకుని ఈడేమన్నా అంటే చాలు మా అమ్మ ఇంటికి పోతాను అందంట. మరి పోతే ఈ పిల్లల సంగతి ఏంటి? గాడిదకి ఏం అర్థమవుదో. నువ్వు దూరమైనా, నేను దూరమైనా వీళ్ళ భవిష్యత్తు ఏంటి? నీ ఎదవ టెంపరకపోతే వాళ్ళు ఏమైపోతారు? నా మాట నీకు అర్థమవుతున్నాయా? మదర్స్ డే స్టేటస్లు పెట్టడం కాదు. మదర్స్ డే అని తల్లిని పొగడం కాదు. తల్లి ప్రేమని చెప్పడం కాదు. తల్లి ప్రేమ అంటే చెప్పిన బిడ్డల భవిష్యత్తు కోసం, భర్త భవిష్యత్తు కోసం, కుటుంబం కోసం, అన్నిటికన్నా గొప్పగా దేవుని చిత్తం కొరకు తగ్గి అణిగిమనుగున్న సరి అయిన తల్లే మదర్స్ డేకి అర్హురాలు. గుర్తుపెట్టుకోండి. ఏది నేను అడుగుతున్నాను, ఏరు అలాంటో లేరి, మాట అంటే పడరు, బిడ్డలు ఏడిస్తే తట్టుకోలేరు, వాళ్ళు ముడ్డులు కూడా అడగరని అడుగుతున్నాను నేను. ఎలాగేసిన డైపర్లు అలా వదిలేస్తారో, స్నానాలు చేయించు, ఒక పూట చేస్తే మరో పూట పిల్లలకి స్నానాలు చేయించడం, చర్మ వ్యాధులు వచ్చిపోతారేమనుకుంటున్నారు. కనడం కాదు, కండం కుక్క కంటుంది, కండం పంది కంటుంది, కండం గాడిది కంటుంది. బిడ్డల కండం గొప్ప కాదు, వాళ్ళని సాకాలి. ఎలా సాకాలంటే మళ్ళీ చెప్తున్నాను, భర్తకు అనుకూలంగా, కుటుంబానికి అనుకూలంగా, అన్నిటికన్నా ముఖ్యంగా సృష్టికర్తకు అనుకూలంగా బిడ్డలను తయారు చేయాలి. ఇంత చిన్న పిల్లలకి గుర్తుపెట్టుకోండి, నోవహు భార్య
ఎంత చక్కగా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయకపోతే వాళ్ళు వాడన కట్టే పనులు ఇన్వాల్వ్ అవుతారండి ఆ పిల్లలు. నోవహు భార్యకి నోవహు చెప్పాడు, నోవహు భార్య బిడ్డలతో ఎక్కువ ఉంటుంది కనుక బిడ్డలు చెప్పుంటుంది. వాళ్ళు చాలా విషయాలు బిడ్డలతో డిస్కషన్ చేస్తారు. బిడ్డల్ని కంట్రోల్లో పెట్టడం అంటే మనం అనుకుంటాం సాయంత్రం రండి ఇవన్నీ చెప్తా. బిడ్డలను కంట్రోల్లో పెట్టడం అంటే మనది 90s బ్యాచ్ కదండి. మన తల్లిదండ్రులు మనల్ని ఎలా కంట్రోల్లో పెట్టారు చెప్పండి. ఏయ్ అంటే అనేవాళ్ళమ్మ, ఎన్నే సైలెంట్ అయిపోయేవాళ్ళం. ఇప్పుడు జనరేషన్కి ఏయ్ అన్నామంటే ఓయ్ అంటారు. నీ డిస్క్లైమర్ వాళ్ళకి వేయకు, వాళ్ళకి సెట్ అవ్వదు అని చెప్తాను. జనరేషన్ మారింది. మనకు చెప్పినట్టు మన తల్లిదండ్రులకి మనకు చెప్పినట్టు వాళ్ళకి చెప్తే బుర్రకు ఎక్కదు. నేను అనుకుంటున్నాను, అక్కడ నిశ్శబ్దంగా ఉన్న మాటలకి నేను వాయిస్ ఇస్తున్నాను. అంత పెద్ద ప్రాజెక్టు, ప్రపంచం మునిగిపోతుంది, ప్రపంచం ఆగిపోతుంది. మాట వింటే మన ద్వారా ప్రపంచం మళ్ళీ ఉత్పత్తి క్రమం జరగబోతుంది, ఒక న్యూ యూనివర్స్ స్టార్ట్ అవ్వబోతుందని ఆ పిల్లలకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు వాళ్ళిద్దరూ? ఎంత బాగా వివరించుంటారు వాళ్ళిద్దరూ. ఎంత బాగా వివరించకపోతే వాళ్ళ చిన్న వయసు నుంచి 100 ఏళ్ళు వాళ్ళ అమ్మ నాన్నతో ఎంత కష్టపడి ఉంటారు. అది విచిత్రమైన కుటుంబం. తన ఇంటి వారి రక్షణ కొరకు నోవహు వాడగట్టాడు అన్నది ఎంత వాస్తవమో, తన ఇంటి వారు అందరూ కలిసి వారి ఇంటి వారి రక్షణ కొరకు చెప్పండి వాడ కట్టుకున్నారు. కుటుంబం కట్టబడాలి అంటే అందరూ కలిసికట్టుగా ఉండాలి. కుటుంబం బలంగా రక్షణగా కష్టపడాలంటే, కట్టబడాలి అంటే అందరూ కలిసి కట్టుకు ఉండాలి. నువ్వు తూర్పు చూసి నువ్వు పరమట చూస్తే నీ పిల్లలు ఉత్తరం దక్షిణం చూస్తారు. చూడరా? అందుకే మనం ఎలా ఉన్నామంటే భర్త మాట భార్య వినాలి, భార్య మాట పిల్లలు వినాలి. వీళ్ళు ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఎందుకు మేము ఎలా కట్టబడి ఉండాలి అంటే మన బుధ స్కంధాల మీద ఉన్న బాధ్యత దేవుని చిత్తం కొరకు మనం కట్టబడాలి. ఇలాంటి భార్యలు దొరికితే ఆ భర్తల జీవితాల ధన్యత. ఇలాంటి భర్తలు దొరికితే ఆ భార్య జీవితం ధన్యత. ఇలాంటి భార్య భర్తలకి అలాంటి చక్కటి ఒలీవ మొక్కలు లాంటి పిల్లలు పుడితే వాళ్ళ జీవితం చెప్పండి ధన్యత.